అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఏ స్కూల్లో చూసుకున్నా 50% స్టూడెంట్స్లో మ్యాథ్స్ అనేది చిన్న భయం ఏర్పడుతూ ఉంటుందండి. అయ్యో మ్యాథమెటిక్సా మనకు రాదు. కారణం ఏంటంటే బేసిక్స్ అనేది వాళ్ళకి లేకపోవడం అండి. సో ఈ బేసిక్స్ అనేది ఎలా చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రూల్స్ ఏంటి, ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, ఈ 4 ఫండమెంటల్స్ కనుక వాళ్ళకి వచ్చేస్తే కనుక మ్యాథమెటిక్స్లో మిగతా అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఈ రూల్స్ చూడండి. ఫస్ట్ రూల్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సెకండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఫోర్త్ వన్ minus into plus is equal to minus. Minus divided by, this is divided by symbol, minus divided by minus is equal to plus. Minus divided by plus is equal to minus. Plus divided by minus is equal to minus. Plus divided by plus is equal to plus. So these are rules here. Okay, rules కి వెళ్ళే ముందు మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ 100 plus 50 is equal to how much? Second, 100 minus 50 is equal to how much? Third, minus 100 plus 50 is equal to how much? Fourth, minus 20 minus 20 is equal to how much? ఒకసారి వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ప్లస్ ఇది 100 అండి, ఇది 50. 50కి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అవుతుంది. ఇది 50 ఉంది కదండి, ఈ సైడ్ ఏమవుతుందంటే LHS అవుతుంది, ఈ సైడ్ ఏమవుతుందంటే RHS అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, సింబల్ ఉందా? ఏమీ లేదు, అంటే ప్లస్ ఉన్నట్టే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 100 ఉందండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, ఏ సింబల్ లేదు. ఏ సింబల్ లేకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్టు. నంబర్స్లో కానీ వేరియబుల్స్లో కానీ మీరు చూడవలసింది ఏంటంటే ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో, రైట్ హ్యాండ్ సైడ్ ఏదున్నా నీకు అనవసరం అండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింబల్ ఏది ఉందో దాన్నే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 50కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంది, అంటే ప్లస్ 50. మరి 100కి ఏముంది, ప్లస్సే ఉంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి. 100 ప్లస్ 50 హౌ మచ్? 150. ఆన్సర్ 150. ప్లస్ 150నా మైనస్ 150నా? ప్లస్ 150. ఇక్కడ సింబల్ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టే, నో డౌట్. రైట్. సెకండ్ వన్, ఇక్కడ 100 ఉంది, అంటే ప్లస్ 100. ఇక్కడ మైనస్ 50 ఉంది, అంటే 50కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 50కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ సింబల్ ఉంది, కాబట్టి మైనస్ 50. ఇక్కడ ప్లస్ 100. ఇందులో సబ్ట్రాక్షన్ ఎలాగా? ఫస్ట్ ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో చూసుకోవాలి, హైయెస్ట్ నెంబర్. వాట్ ద హైయెస్ట్ నెంబర్ హియర్? 100. ఈ 100 వాట్ ది లీస్ట్ నెంబర్? 50. 100లోంచి 50 సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ ఎంత? 50. 50 ఉంది. ఓకే, మరి సింబల్ ఎలా సార్? ఓకే, వెరీ గుడ్. సింబల్ అనేది చాలా ఈజీ. హైయెస్ట్ నెంబర్కి ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది? 50. 50కి సింబల్ ఏంటి? ప్లస్, కాబట్టి 50. ఇక్కడ ప్లస్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ అవసరం, ఉన్నా లేకపోయినా ఒకటే అది. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. మైనస్ 50 మైనస్ 100 ప్లస్ 50. ఇప్పుడు ఏది పెద్ద నెంబరు? జనరల్గా సింబల్ తీసేసేయండి, కొన్ని సింబల్ తీసేసి ఏది పెద్ద నెంబరు? 100 పెద్ద నెంబరు. 100లోంచి 50 సబ్ట్రాక్ట్ చేయండి, 50. ఓకే, 50. పెద్ద నెంబర్ కూడా సింబల్ ఏంటి? ప్లస్ సింబలా మైనస్ సింబలా?
మైనస్ సింబల్, ఆ మైనస్ సింబల్ ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ చూడండి -20 -20 ఈ రెండు నెంబర్లు సేమే కదా, ఈ రెండు నెంబర్లు సేమే, సైన్స్ కూడా సేమే, కాబట్టి ఈ రెండు మైనస్ మైనస్ రెండు యాడ్ చేయాలి. సో +20 + 20 40, ఈ రెండుకి సింబల్ సేమ్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, మీరు మైనస్ ఇంటూ మైనస్, ఇది థర్డ్ రూల్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి +40 వేసేస్తున్నారండి. సో దిస్ ఈస్ టోటల్లీ రాంగ్. కాబట్టి రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఇంటూ లేదు, ఇక్కడ either addition or subtraction is there. Okay, so -20 -20 రెండు సింబల్స్ సేమ్ కాబట్టి యాడ్ చేయాలి. సో -40. సార్ ఇంకోటి సార్, ఫిఫ్త్ -100 -100 -20. ఓకే, సో -100 -100 -20 అన్ని సేమ్ సింబల్సే. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. 100 + 100 200, 200 + 20 220. ఈ 220 ప్లస్ సింబలా మైనస్ సింబలా, అన్ని మైనస్ సింబలే కాబట్టి మైనస్ సింబల్ వేయాలి. ఓకేనండి. సో ఇది 5th ఎగ్జాంపుల్. ఇప్పుడు రూల్స్కి వద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చిన్న పాయింట్ నోట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇక్కడ, ఎనీ టూ ఆర్ ఎనీ 3 సేమ్ సింబల్స్ అయితే కనుక ఫస్ట్ అవి యాడ్ చేయాలి. రైట్. ఇప్పుడు రూల్ నెంబర్ 1కి వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2 ఇంటూ -2 ఇంటూ 3 2 into 3 is equal to 2 3 is 6. First multiply this numerical values. 2 into 3 2 3 is 6. Here symbol what, plus, here symbol what, plus. Plus into plus plus 6, plus into plus plus 6, and 6 is correct answer. And now second example, 10 into -10. 10 into -10. When the given the minus, immediately simply bracket. Simply keep the bracket. We have one idea here, right? So 10 into 10, 100. 10 10 is 100. Okay, right? So plus or minus or result, plus or minus or, no doubt minus only. Okay. So third one, minus into minus plus. So -25 into -2. -25 into -2. So what is the answer here? 25 2s are 50. 25 2s 50. Minus into minus plus, no doubt. Right. Now fourth one, -25 into +2. -25 into +2. 25 2s are 50. Here plus, minus into plus, minus. So this is also correct answer. Now fifth one, division. చాలా మంది స్టూడెంట్స్ డివిజన్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటున్నారు. ఓకేనండి. సో -5 ఫస్ట్ నెగిటివ్ -5 సో వాట్ ద ఆన్సర్ హియర్, -5 -5 ప్లస్. సో న్యూమరికల్ చేంజెస్, ఇక 5 table 1 time, 5 table 1 time, 1/1. సో ఆన్సర్ 1 ఓన్లీ. నెక్స్ట్ 6th, 25 -25/5. -25/5. So what is the result symbol here? Minus, no doubt. Here minus is there, here plus is there. 5 table is possible or not? Possible. How many times? 5 times cancellation. 5. Now seventh one, 36
36 by 6 minus 36, right? So how much here? 36 by minus 36, 6 table, 6 times. So no doubt this is also